హాయ్ అండి, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాం. వెల్కమ్ టు అమ్మమ్మ గారి ఇల్లు. ముందుగా మీ అందరికీ గుడ్ మార్నింగ్ అండి. మేమైతే ఈరోజు అయితే సాగర్ చూద్దామని బయలుదేరామన్నమాట ఉదయాన్నే. ఎందుకంటే లేట్ అయ్యే కొంది చాలామంది చూడటానికైతే వస్తున్నారనమాట. ఇవి సాగర్ ప్రాజెక్టు వాటర్ అన్నీ వదిలారు. 26 కానాలు చూడటానికి చాలా బాగున్నాయండి. వ్యూ అయితే మీరందరూ కూడా చూడండి. ఎంతో బాగా నచ్చిందనమాట నాకైతే. అందుకని నేనైతే వీడియో తీస్తున్నాను. మేము ఇంత దగ్గరలో ఉన్నా ఎప్పుడు వెళ్ళటానికైనా కానీ మాకు వీలు పడేది కాదు. ఎందుకంటే ఈ సాగర్ కానాలు ఓపెన్ అయినప్పుడు చాలామంది వస్తారండి. ఈ బ్రిడ్జి దాటడానికి ఓన్లీ 2 గంటల టైం అయితే పడుతుందన్నమాట. అంత ట్రాఫిక్ అయితే ఉంటుంది. కానీ ఈరోజు మార్నింగ్ అయితే ఎవరు లేరండి. చాలా ప్రశాంతంగా ఉంది. మేము కూడా ఇక్కడైతే ఆగి కాసేపు అయితే నించొని కాసేపు ఫోటోలు అయితే దిగి సెల్ఫీలు అయితే తీసుకుంటున్నాము. చూడడానికి ఎంత ప్రశాంతంగా అనిపిస్తుంది ఇంత ఉదయాన్నే. ఎందుకంటే హడావుడి లేకుండా చాలా అంటే చాలా బాగండి. లేదంటే మా ఫ్యామిలీతో వస్తే చాలా టైం అయితే పడుతుంది. పిల్లలందరినీ తీసుకుని వస్తే మేమిద్దరమే వచ్చాం కాబట్టి మేమైతే కాస్త ఫ్రీగా ఉండి ఇవన్నీ నిదానంగా అయితే తీసుకుంటున్నాం అనమాట. ఈ కానాలన్నీ వదిలిన తర్వాత చూడడానికి కృష్ణమ్మ పరవళ్ళు చూడండి ఎంత బాగున్నాయో. కాకపోతే ఇంకో దగ్గరికి వెళ్దామని చెప్పేసి వెళ్ళాము. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇంద్రధనుసులాగా ఎంత బాగుందో. ఇన్ని కలర్స్ కనిపిస్తున్నాయి. ఈ మార్నింగు పాల మీద నొరగలాగా ఎంత చక్కగా ఉందోనండి. కొంచెం దగ్గరికి అయితే వెళ్ళాము. అయితే ఈ సౌండ్ మీరు నమ్మరు, మేము ఉన్న దగ్గరికి వినిపిస్తుందండి. ఈ కానాలన్నీ ఓపెన్ అయిన తర్వాత నైట్ పూట అయితే చాలా ధ్వని వస్తుంటుంది. అందుకని మేమైతే ఈరోజు అయితే ఎలాగైనా సరే వాళ్ళు సెలవు కాబట్టి వచ్చి చూసి అయితే వెళ్ళడానికైతే ఇక్కడికైతే వచ్చేసాము. చాలా బాగుందండి. దగ్గర నుంచి చూస్తే మాత్రం ఇంకొంచెం దగ్గరికి వెళ్ళాము. ఎందుకంటే ఇప్పుడిప్పుడేనండి అందరూ కొంచెం కార్లు వేసుకొని రావడం అయితే జరుగుతుంది ఇక్కడికి. చూడండి ఇక్కడికి వచ్చేసరికి ఎంత బాగా అనిపిస్తుందో. నిండు కొండలాగా చూడడానికి 2 కళ్ళు అయితే సరిపోవన్నమాట. అంత చక్కగా ఉంది. ఫ్రీగా ఉన్న వాళ్ళందరూ ప్రతి ఒక్కళ్ళు వచ్చి మనసు కొద్ది ప్రశాంతంగా ఉంచుకొని చూసి ఫోటోలు సెల్ఫీలు తీసుకొని ఎంతో ఆనందంతో తిరిగైతే వెళ్తున్నారు. మేము కూడా ఇక్కడ నిలబడి 2 సెల్ఫీలు అయితే తీసుకున్నామండి. కాకపోతే గాలికి నా జుట్టు అంత చంద్రవందర అయింది. బండి మీద వెళ్ళాం కాబట్టి. మీ అందరికీ మా ఛానల్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఎవరైనా సెలవులు దొరికితే ఇలా వచ్చి చూసి ఆనందించండి. కాకపోతే పిల్లల స్కూల్ కాబట్టి వెళ్ళటానికైతే కుదరదు. స్కూలు లేకపోతే మాత్రం ఇదంతా రోడ్డు అంతా నిండిపోయి ఫుల్ జనంతో హడావుడిగా చాలా సందడిగా అయితే ఉంటుందండి. ఇక్కడ చేసుకునే వ్యాపారాలకు కూడా మంచి గిరాకీ అనేది చెప్పాలి. వాళ్ళకి అంత హడావుడిగా ఉన్నారు. చూస్తున్నారు కదా, మేము అలా టైం పాస్ చేసి సాయంకాలం అంటప్పుడు మళ్ళీ తిరిగి రిటర్న్ అయినప్పుడు చూడండి ఎలా ఉందో. చాలా బాగుంది కదా చూడటానికి కూడా. వ్యూ అంతా కూడా బ్రిడ్జి మీదకి వచ్చి తీస్తున్నాను. సాయంకాలం 4:30 అవుతుందండి. ఈ టైంలో తీసాను అనమాట. ఇది చాలా బాగుందండి చూడటానికి. మీ అందరికీ మా ఛానల్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మనసును ఉల్లాసంగా ఉంచుకోండి. ఇలాంటివి చూసినప్పుడు చాలా సంతోషం వేసింది మాకైతే. మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. బాయ్.